హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రవ్వ లడ్లు ఇంట్లోనే ఈజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ రవ్వ, ఒక కప్పు రవ్వకి నేను ఒక కప్పు పచ్చి కొబ్బరిని ఇలా తురుముకొని వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి కలుపుకొని ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని అందులో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి గైస్. బాదం, కాజు, కిస్మిస్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే కూడా ఆప్షనల్ గైస్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలో తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి అండ్ రవ్వని యాడ్ చేసుకొని ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతుండాలి, లేదా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ అదే ఇంకొక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని తగినంత షుగర్ని యాడ్ చేసుకొని షుగర్ పాకం అయ్యేదాకా స్టవ్ పైన పెట్టాలి. చిన్న ఫ్లేమ్లో పెట్టండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో ఇలా నేను చూపించే విధంగా కలుపుతూ ఉండండి. మీకు పాకం రెడీ అయితే స్టిక్కీగా అనిపిస్తుంది. ఇలా పాకం మొత్తం అయ్యేలాగా చూసుకోండి. మీకు ఒకవేళ పాకం అయిందో తెలవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ షుగర్ సిరప్ని ఒక 2 డ్రాప్స్ వేయండి. ఉండల్లాగా వస్తే మనకు పాకం రెడీ అయినట్టు, లేదు ఇలా పల్చగా ఉంటే పాకం రెడీ యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు పాకం రెడీ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. పక్కన ఉంచిన రవ్వని బ్రౌనిష్ కలర్ వచ్చాక ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టుకొని ఈ పాకంలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చూపించే విధంగా కలుపుకోండి. ఉండలు లేకుండా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకొని కొంచెం గోరువెచ్చగా కాగానే మన చేయికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది గైస్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇది హెల్త్ కూడా మంచిది, పచ్చి కొబ్బరి అండ్ రవ్వ. మీరు కూడా ట్రై చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ బాక్స్లో చెప్పండి. And thank you for watching this video. Bye guys.